హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. ఒక శారీ కట్టుకుంటే అసలు ఆ ఫీలింగ్ ఎవరైనా అమ్మాయి శారీ కట్టుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఐ థింక్ శారీ ఈజ్ ద బెస్ట్ వే టు డ్రేప్ ఎ ఉమెన్. ఐఎమ్ సేయింగ్ ఇట్ అదర్ వే. శారీ ఈజ్ ద బెస్ట్ వే టు డ్రేప్ ఎ ఉమెన్, రైట్? బట్ లేట్లీ చూసుకుంటే శారీస్ తగ్గిపోయినాయి. శారీస్ వేసుకోవడం తగ్గించేశారు. ఎందుకు? కంఫర్ట్ అనుకుంటారు. ఫస్ట్ కంఫర్ట్ లేదనుకుంటారు. శారీ అనేది ఇప్పుడు మన చాలా పెద్ద పెద్ద లీడర్స్ని చూస్తే అందరూ వర్క్కి వెళ్తారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, వాళ్ళని ఎప్పుడైనా మనం వెస్ట్రన్ క్లోత్స్లో చూసామా? నేను చూడలేదు. నేను చూడలేదు. దే ఆర్ ఆల్ హ్యాపీలీ కంఫర్టబుల్లీ వేరింగ్ శారీస్. అంతెందుకు వివేక్, ఒక నార్మల్గా ఒక స్ట్రీట్ పైన కూరగాయలు అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద బుట్టలు మోస్తూ వెళ్తారు చీరలు కట్టుకొని. పొలం పనులు చేసేవాళ్ళు శారీ కట్టే విధానం కూడా ఉంటుంది. వాళ్ళ కంఫర్ట్ ఉన్న స్టైల్లో వాళ్ళు కడతారు. సో ఏమైపోతుందంటే, ఇప్పుడు నన్ను తీసుకుంటే, నేను శారీస్ బిజినెస్లోకి రాకముందు నేను నా లైఫ్ మొత్తంలో 10 చీరలు కట్టుంటానేమో మ్యాక్సిమం, ఏవో పెళ్ళిళ్ళని, అకేషన్స్ అని. బట్ ఇప్పుడు నేను ఐ ఫీల్ ద కంఫర్ట్. మేబీ నేను డే లాంగ్ ఎవ్రీడే వేసుకోకపోవచ్చు, బట్ ఐ మేడ్ ఇట్ అ హ్యాబిట్. ఎవ్రీ మంత్ ఎన్నిసార్లు ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినా, చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళిన శారీని ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ మై లైఫ్ స్టైల్ ఇప్పుడు. ఎందుకంటే ఐ ఫీల్ సో గుడ్ వేరింగ్ శారీ. చాలా స్పెషల్ అనిపిస్తుంది. నాకు నేనే స్పెషల్గా కనిపిస్తాను. సో ఒక సెన్స్ ఆఫ్ మనకి ఎలా అంటే, ఒక అకేషన్ ఉంది అట్లా. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ ఆన్ సమ్ డే, మనకు నచ్చింది వేసుకుంటాం. అదే ఒక శారీ వేసుకుంటే ప్రతి అమ్మాయికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. ప్రతి అమ్మాయికి ఫస్ట్ టైం శారీ కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు జనరేషన్స్ లైక్ ఇప్పుడు మన కల్చర్ చూస్తే శారీ అనేది చాలా కష్టం కట్టుకోవడం, మెయింటెనెన్స్ కష్టం. అది కల్చరా, మైండ్ సెటా? రెండు. సో ఇప్పుడు మనం ఒక పబ్కి చీర కట్టుకెళ్ళొద్దు అనే మైండ్ సెట్లో ఉంటారు. బట్ జస్ట్ ఇమాజిన్ జస్ట్ వేరింగ్ సంథింగ్ కాక్టైల్ స్టైల్, ఒక మంచి శారీ. రైట్. సో కావాలి అంటే వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ కంఫర్ట్. వేసుకోవాలి ఖచ్చితంగా నేను అనట్లేదు, పబ్కి వెళ్ళి చీర కట్టుకొని నేను అనట్లేదు. బట్ నీకు కావాలి అంటే దానికి కూడా వేసుకునేలాగా వేసుకోవచ్చు అని నేను అంటున్నాను. ఈజ్ కంఫర్ట్ ది ఓన్లీ రీజన్? కంఫర్ట్, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ వివేక్. ఇప్పుడు ఎవరైనా సరే, ఇస్ జడ్జ్మెంట్ ఏ రీజన్? అది కూడా ఒకటి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎవరైనా సడన్గా శారీలో వస్తే, ఏంటి ఈరోజు ఏంటి అకేషన్ అని అడుగుతారు. రైట్. వేరింగ్ శారీ అంటారు. నార్మల్గా ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి. సో అలా స్లోలీ ఈ గ్యాప్ అనేది వచ్చేసింది. శారీని నార్మలైజ్ చేసే డేస్ తగ్గిపోయాయి. సో ఇప్పుడు అదే చాలా మంది దే స్టార్టెడ్ నార్మలైజింగ్ శారీస్. ఇప్పుడు ఒక 1000 మెంబర్స్లో 1 or 2 మెంబర్స్ ఆర్ స్టిల్ వేరింగ్ శారీస్ ఎవ్రీ డే. యంగ్స్టర్స్ కూడా ఆన్ డే టు డే బేసిస్. సో దే ఆర్ నార్మలైజింగ్ ద శారీస్. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అనిపిస్తుంది, అరే మనం శారీ అలా వేసుకుంటే బాగుంటుంది, భలే ఉంది శారీ కట్టుకుంటే, నాకు ఐ వాంట్ టు ఫీల్ స్పెషల్ అన్నట్టు. ఒకప్పుడు ఏమన్నా వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకుంటే యూనిక్ గా అనిపిస్తుంది. ఇప్పుడు శారీ కట్టుకుంటే మన కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకోవడం యూనిక్నెస్ అనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్కి వచ్చాం. బట్ గుడ్ థింగ్ ఇస్ దట్ స్లోలీ ఈ పోస్ట్ కోవిడ్ కానీ ఈ టైంలో పీపుల్ స్టార్టెడ్ గెట్టింగ్ బ్యాక్ టు దేర్ రూట్స్. ఫుడ్ విషయంలో కానీ, లైఫ్ స్టైల్ విషయంలో కానీ దే అండర్స్టూడ్. ఇప్పుడు అంతకుముందు మిల్లెట్స్, వాటితో ఎవరు తినేవాళ్ళు, ఎంతమంది తినేవాళ్ళు, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. మళ్ళీ తెలీదు అని కాదు, మధ్యలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్యాషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎలా అయితే అటువైపు ట్రెండ్ సెట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, గోయింగ్ బ్యాక్ టు అవర్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ అవర్ ఓల్డ్ ఇస్ బికమింగ్ ద న్యూ ట్రెండ్ నౌ చెప్పాలంటే.